సినిమా ఇండస్ట్రీ ఒక కలల ప్రపంచం. ఈ కలల ప్రపంచంలో కలలు సాకారం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా హీరోయిన్‌గా రాణించడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదనే చెప్పాలి. అసలు ముందుగా హీరోయిన్‌గా చెయ్యాలంటేనే చాలా టాస్కులు దాటి రావాలి. అందం, అభినయంతో పాటు నటనపై కూడా చాలా పట్టు ఉండాలి. అలా ఉంటేనే ఒక యువతి హీరోయిన్‌గా మారడానికి అర్హురాలిగా ఉంటుంది. అలా సినిమాలో వచ్చిన అవకాశాలతో స్టార్ హోదాని సొంతం చేసుకుంటారు కొందరు. మరికొందరు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేక తొందరలోనే ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోతారు. కానీ అదే గుర్తింపును ఎప్పటికీ మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమనే చెప్పాలి. 1, 2 సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు చాలామంది. 1, 2 సినిమాలతో స్టార్ట్ చేసి దశాబ్దాల పాటు సెటిల్ అయిపోతారు మరికొందరు. స్టార్ హీరోయిన్స్ సినిమాలలో నటించినా, ఆ తర్వాత ఆఫర్స్ రాక సైలెంట్ అయిపోతారు కొందరు. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే కుర్రాళ్లలో క్రష్‌గా మారి, ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్‌లలో చాలామంది ఉన్నారు. దాంట్లో చెప్పుకోదగ్గ మొదటి పేరు దీక్షా సేథ్. అయితే ఆమె ఇప్పుడు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. 'రెబెల్' సినిమాలో ప్రభాస్‌తో నటించినటువంటి దీక్షా సేథ్ ఇంకా అనేక టాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. కానీ ఏ సినిమాలలో కూడా అంత భారీగా స్టార్ హోదాను దక్కించుకోలేదు. 'వేదం' సినిమాలో అల్లు అర్జున్‌తో రిచ్ గర్ల్ ఫ్రెండ్‌గా ఉంటూ ఆ ఒక్క సినిమాలో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ ఇద్దరి స్టార్ హీరోల పక్కన చేసినా కూడా అంటే 'ప్రభాస్‌తో 'రెబెల్' సినిమా చేసినప్పటికి కూడా అప్పట్లో పాపులర్ అయింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కూడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ 'రవితేజ'తో కూడా అనేక సినిమాల్లో నటించింది. సరైన హిట్స్ లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు. చివరగా తెలుగులో 2012లో వచ్చినటువంటి 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమాలో కనిపించింది. ఇక ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిపోయింది. హిందీలో 'లేకర్ హమ్ దీవానా దిల్', 'ది హౌస్ ఆఫ్ ది డెడ్ 2' వంటి చిత్రాల్లో నటించింది. కానీ అక్కడ కూడా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. తెలుగు, హిందీలోనే కాకుండా కన్నడ హీరో దర్శన్ జోడీగా 'జగ్గుబాయ్' సినిమాలో కూడా నటించింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో లండన్ వెళ్ళిపోయింది దీక్ష. ప్రస్తుతం అక్కడే ఐటీ జాబ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఎదిగినటువంటి దీక్షా సేథ్ పెద్ద పెద్ద బడా స్టార్లతో సినిమాల్లో నటించినటువంటి ప్రముఖ హీరోయిన్ ఇప్పుడు ఇండస్ట్రీకి మొత్తానికే దూరమైపోయి ఒక సాధారణ ఐటీ జాబ్ చేస్తుంది అనేటువంటి వార్త వైరల్‌గా మారింది.